ఈ వాల్వ్స్ బ్లాక్ అయినప్పుడు సో ఊపిరి తీసుకోవడం కష్టం అవుతుంది. సో పేషెంట్ ఏదైనా సెల్ఫ్ గా చేసుకుంటే అంటే కొన్ని సెల్ఫ్ మెడికేషన్స్ ఉంటాయి. సో ఫైబర్ ఫుడ్ లాంటిది తింటే దాంట్లో ఏమైనా చేంజెస్ ఉంటాయి? మెడికేషన్ అసలు హెల్ప్ చేయదు, ఓన్లీ సాల్ట్ రెస్ట్రిక్టెడ్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందే. దేర్ ఇస్ నో ఫుడ్ హ్యాబిట్స్ ట్రీట్మెంట్ కూడా అంత ఎఫెక్టివ్ ఉండదు. మెడికల్ ఉంటాయి, లెనాక్సిన్, డయాబెటిక్స్ ఉంటాయి కదా, లాసిక్స్ ఇలాంటివి ఇచ్చినా కొంతవరకు రిలీఫ్ ఉంటుంది. లంగ్స్ లో ఉన్న కంజెషన్ అది తగ్గుద్ది, కానీ బేసిక్ పెథాలజీ చేంజ్ అవ్వదు. వాళ్ళ డ్యామేజ్ అయింది కదా, దాన్ని రిప్లేస్ చేయాలి. అది అబ్స్ట్రక్షన్ అన్న కాజ్ చేస్తుంది, లేకపోతే లీక్ అయ్యి ఛాంబర్ డైలేట్ అవుతుంది, పంపింగ్ ఛాంబర్. సో ఫర్దర్ డ్యామేజ్ అవ్వకుండా ఉండాలంటే దాన్ని రిప్లేస్ చేయాలి. కొన్ని కేసెస్ లో రిపేర్ కూడా చేయొచ్చు. అంటే పూర్తి స్థాయిలో అంటే స్టంట్ వేసిన తర్వాత వాల్వ్స్ అనేవి నార్మల్ గా పనిచేస్తాయా మునుపట్లాగానే? ఇది చెప్పేది వాల్వ్ డిఫరెంట్, స్టంట్ అనేది రక్తనాళాలు వేరు, వాల్వ్స్ వేరు. వాల్వ్స్ అంటే కవాటాలు గుండె గదుల్లో ఉంటాయి, అంటే డోర్ లాగా. రక్తాన్ని ఒక పక్క వెళ్ళనిస్తే ఇంకో పక్క నుంచి రానివ్వు. ఐదు డిఫరెంట్, అది డిఫరెంట్. మామూలు కామన్ పీపుల్ ఏమంటారంటే 3 వాల్వ్స్ బ్లాక్ అయినాయి అంటే. యాక్చువల్ అది తప్పు. అది 3 రక్తనాళాలు, పైప్స్, గుండెకి రక్తం అందించే పైప్స్ బ్లాక్ అయినాయి అంటానికి. అలా చెప్పకుండా నాకు 3 వాల్వ్స్ బ్లాక్ అయినాయి, బైపాస్ చేశారు అంటారు. అది తప్పు. అది ఇప్పుడు ఈ రక్తనాళాలు 3 బ్లాక్ అయిన తర్వాత వాటిని పూర్తి స్థాయిలో పునరుద్ధరించవచ్చా? మేము బైపాస్ చేస్తాం అంతే. బ్లాక్ ని మనం డిసీజ్ నేను చేయలేం. డిసీజ్ ని రివర్స్ చేయలేం. ఆల్టర్నేట్, అది రివర్సిబుల్. అది డిసీజ్ ప్రాసెస్ రివర్సిబుల్, దాన్ని కంట్రోల్ చేయొచ్చు. కానీ సర్జరీ అయినాక మెడిసిన్స్ తో ఫర్దర్ ప్రోగ్రెషన్ అవ్వకుండా చేయొచ్చు కొంతవరకు. అంటే ఆ బ్లాక్ లో పూర్తిగా నిర్మూలించే బ్లాక్ ని అసలు ఏం చేయలేం, ఇంకా అలా వదిలేయటమే. దాని కింద నుంచి వేరే రూట్ ఇస్తాం, అందుకే బైపాస్ ఆపరేషన్ అంటాం. ఇందాక ఇంకా బ్లాక్ ని డిస్టర్బ్ చేస్తే ఇంకా ఎక్కువ అవుతుంది డిసీజ్, ఇంకా నో టైం మళ్ళీ తిరిగి వస్తాడు పేషెంట్. ఈ రక్తనాళాలని కూడా కృత్రిమంగా అమర్చే ప్రక్రియ ఏదైనా ఉంది సార్? అది రిజల్ట్స్ బాగాలేదు. మామూలుగా మనకున్న నేటివ్ టిష్యూ బెటర్. మనకున్న సిర్లు కాలుకి సప్లై చేసే వెయిన్, కాలు గుండె, అవి ఇక్కడ దమన్లు ఉంటాయి, రేడియల్ ఆర్టరీ ఉంటుంది. ఈ చేతి రేడియల్ ఆర్టరీ ఉంటుంది, దమన్లు సిర్లు అంటాం. సిర్ అంటేనే వెయిన్, రక్తాన్ని తీసుకొస్తుంది కాలు నుంచి గుండెకి. అలా అది సిర్లు, వెయిన్స్. దమని అంటే సప్లై చేస్తుంది, కాలుకి సప్లై చేస్తుంది, అలా గుండెకి సప్లై చేస్తుంది. సో ఈ బైపాస్ లో సిర్లు వాడచ్చు, దమన్లు వాడచ్చు. సిర్లు వాడితే ఏంటంటే బ్లాకేజ్ ఛాన్సెస్ కొంచెం ఎక్కువ, అంటే లాంగ్ టర్మ్ రిజల్ట్స్ తక్కువ ఉంటాయి. పేటెన్సీ రేట్ అంటాం దాన్ని. అది 90% పేటెన్సీ. మామూలుగా మనకి 10 years తర్వాత అయితే 40% అలా ఉంటుంది, 40-50. అదే దమని అంటే ఈ రేడియల్ ఆర్టరీ కానీ మెమరీ ఆర్టరీ అంటాం, ఈ ఛాతీకి సప్లై చేస్తుంది. ఈ బోన్ బ్రెస్ట్ బోన్ అంటాం, ఈ బ్రెస్ట్ బోన్ కి 2 పక్కల ఉంటుంది, ఇటొకటి. దీన్ని లీమా, దీన్ని రీమా అంటాం, లెఫ్ట్ ఇంటర్నల్ మెమరీ ఆర్టరీ. అది అయితే చాలా ఇయర్స్ పనిచేస్తుంది, 20 years కూడా పనిచేస్తుంది. సో దాన్ని మెయిన్ రక్తనాళానికి అటాచ్ చేస్తాం, ఫైన్ సూచర్తో షూ చేస్తాం. దాని ద్వారా బ్లడ్ వస్తుంది. సార్ ఇప్పుడు వాస్తవానికి జనరల్ గా ఈ వాల్వ్స్ బ్లాక్ అయినాయని వింటున్నాము. అదే క్రమంలో వాటికి సంబంధించిన అంశంలో ట్రీట్మెంట్ ఏమైనా ఉందంటారా? వాల్వ్స్ అంటే కవాటాలు, మామూలు వాల్వ్ అంటే మామూలు రక్తనాళం కాదు, రక్తనాళం ఆర్టరీస్. ఈ కవాటాలకి అదే నేరో అవ్వచ్చు కవాటం, దాన్ని స్టెనోసిస్ అంటాం, మూసుకుపోవటాన్ని. లీక్ అయ్యేదాన్ని రీగజిటేషన్ అంటాం. మెయిన్ ట్రీట్మెంట్ సర్జరీ. వాటికి బాగా డ్యామేజ్ అయితే కవాటం, ఓన్లీ ఆప్షన్ ఇస్ సర్జరీ. రిపేరబుల్ అయితే రిపేర్ చేస్తాం, ఫస్ట్ చాయిస్ రిపేర్. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ విత్ మెడిసిన్స్, సర్జరీలో మెడిసిన్స్ తో తగ్గే పరిస్థితి లేదు. అంటే ఆ స్టేజ్ మీరు కరోనరీ యాంజియోప్లాస్టీలో తెలుసుకుంటారు అన్నమాట. కరోనరీ కాదు, ఇది వేరు. మనం మాట్లాడేది కవాటాల గురించి. గుండె గదుల్లో కవాటాలు తలుపుల్లాగా ఉంటాయి, రక్తాన్ని ఒక పక్క వెళ్ళినొస్తే ఇంకో పక్క రాని. యాంజియోగ్రామ్ కి దానికి సంబంధం లేదు, అది ఈకోకార్డియోగ్రామ్ లోనే మనకి తెలుస్తుంది కవాటం మూసుకుపోయిందో లీక్ అవుతుందో అన్నది. అది 2D ఈకోలోనే తెలిసిపోతుంది, 2D ఈకో సరిపోతుంది. అంటే మామూలుగా ఒక పేషెంట్ అంటే ఒక వ్యక్తి, సాధారణ వ్యక్తి సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత
మరి తనకి ఎలాంటి జబ్బులు ఉన్నాయో తెలుసుకోవాల్సిన అవసరం ఉందంటారా ఈ రోజుల్లో? స్క్రీనింగ్ తప్పనిసరిగా అవసరం ఉంది. స్క్రీనింగ్ ఈసీజీ ఈకోకార్డియోగ్రామ్ చేస్తే అవి రెగ్యులర్ గా చాలా వరకు మనం తెలుస్తుంది ఏదైనా ప్రాబ్లం ఉంటే. అంటే ప్రతి వ్యక్తి కొంత సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత ఈ రెగ్యులర్ గా ఇయర్లీ వన్స్ చేసుకోవాలంటారు. చేస్తే అంటే ఈ కొలెస్ట్రాల్ ఈసీజీ ఎంతో ప్యాకేజ్ ఉంటుంది, కార్డియాక్ ప్యాకేజ్. దాంట్లో ఇవన్నీ వస్తాయి. ఈసీజీ వస్తుంది, ట్రెడ్మిల్ వస్తుంది, ఈకోకార్డియోగ్రామ్ వస్తుంది, కొలెస్ట్రాల్ వస్తుంది. ఈ టెస్ట్లన్నీ స్క్రీనింగ్ టెస్ట్, అవన్నీ ఇయర్లీ వన్స్ రికమెండెడ్. తప్పనిసరిగా చేసుకోవాలి, చేస్తే మంచిది. ఎర్లీ డిటెక్షన్ ఈజ్ బెటర్ ఆల్వేస్. సైలెంట్ గా ఉండొచ్చు జబ్బు, అది ఒకసారి స్క్రీనింగ్ లో బయటపడుతుంది. అంటే లక్షణాలు ఏం ముందస్తుగా మనకేం కనిపించాయి సార్ గుండె జబ్బులలో? ముందస్తు అంటే బాగా ఫిజికల్లీ యాక్టివ్ ఉన్న వాళ్ళకి కనిపిస్తుంది, బాగా ట్రెక్కింగ్ చేసేవాళ్ళు, బాగా రన్నింగ్ జాగింగ్ చేసేవాళ్ళకి తెలుస్తుంది. చెస్ట్ లో డిస్కంఫర్ట్ వచ్చింది జాగింగ్ చేసేటప్పుడు, అప్పుడు అది సిమ్టమ్. అది అప్పుడు వాళ్ళు ఇమీడియట్ గా కన్సల్ట్ చేయాలి కార్డియాలజిస్ట్. మామూలు రొటీన్ ఫిజికల్ యాక్టివిటీలో తెలియవు. రొటీన్ ఆఫీస్కి వెళ్ళటం, డెస్క్ జాబ్ చేయటం, అది చేసేటప్పుడు లోపల ఎంత డిసీజ్ ఉన్నా కూడా మేనిఫెస్ట్ అవ్వదు. ఈ పల్స్ ని బట్టి ఏమన్నా తెలుసుకోవచ్చా సార్? అంటే మనం గతంలో చిన్నప్పుడు చదువుకున్నాం, నిమిషానికి 60-70 సార్లు గుండె కొట్టుకుంటే ఆరోగ్యవంతమైన గుండె అని. తర్వాత ఇప్పుడు దీంట్లో గుండె వేగం ఏమైనా తగ్గిందంటారా? దాంట్లో మీరు అబ్జర్వ్ పల్స్ వల్ల మెయిన్ గా రిథమ్నే మన రెగ్యులరా ఇర్రెగ్యులరా తెలుస్తుంది. తర్వాత రేట్, పల్స్ రేట్ నార్మల్ ఉందా అబ్నార్మల్ ఉందా తెలుస్తుంది. కానీ ఎగ్జాక్ట్ డిసీజ్ అయితే తెలియదు. అది ఓన్లీ జస్ట్ ఫస్ట్ స్టెప్ అంతే, అంతేగాని అది ఓన్లీ బిగినింగ్ అంతే. ఇంకా చాలా టెస్టులు చేయాల్సి ఉంటుంది, ఫిజికల్ ఎగ్జామ్ కానీ. ఇంకా దానికన్నా స్టెథోస్కోప్ పెట్టి చూడొచ్చు. ఈ మర్మర్స్ అవి తెలుస్తాయి, గురు సౌండ్ వస్తుంది చెస్ట్ మీద. ఈ వాల్ లీక్ అయినా వాల్ నేరో అయినా స్టెథోస్కోప్ తోనే మనకి తెలుస్తుంది. కరీంనగర్ జిల్లా ప్రజలకు కావచ్చు, పట్టణ ప్రజలకు కావచ్చు, తర్వాత మీరు ఇక్కడ రెనే హాస్పిటల్లో కార్డియోథొరాసిక్ సర్జన్ గా పనిచేస్తున్నారు. సో ఇక్కడ అన్ని వైద్య సౌకర్యాలు ఉన్నాయని మీరు చెప్పగలుగుతారా? అన్ని ఫుల్ ఫ్లెజ్డ్ కార్డియాక్ సెటప్. అంటే చాలా మంది హార్ట్ అటాక్ రావడంతోనే అంబులెన్స్ తీసుకొని హడావుడిగా హైదరాబాద్ వెళ్తా ఉంటారు. ఆల్మోస్ట్ సేమ్ ఎక్విప్మెంట్ ఇక్కడ ఉంది, ట్రీట్మెంట్ కూడా సేమ్. అందుకని ఇక్కడ ఆన్ పార్ విత్ హైదరాబాద్. అంటే గుండె జబ్బుల్లో ముఖ్యంగా రక్తనాళాలకు సంబంధించి కావచ్చు, గుండెలో లోపాలు ఉండడం కావచ్చు, వీటన్నికి సంబంధించిన అన్ని సర్జరీలు మీరు చేయగలుగుతారు ఇక్కడ? అన్ని చేస్తాం రెనీ హాస్పిటల్లో. బై బర్త్ డిఫెక్ట్ చేస్తాం, వాల్ రిప్లేస్మెంట్ చేస్తాం, బైపాస్ సర్జరీ చేస్తాం. మెయిన్ గా ఈ 3 రకాలు ఉంటాయి హార్ట్ కి సంబంధించి. తర్వాత ఈ లంగ్స్, మొన్న ఒక బుల్లెట్ ఇంజరీ, అది ఇమీడియట్ ఎమర్జెన్సీ సర్జరీ చేస్తాం, చెస్ట్ ఓపెన్ చేసి. ఏది ఇక్కడ మన పిఎంజే జ్యువెలర్స్ సంబంధించి కాల్పులు జరిగిన దాంట్లో ఆ పేషెంట్ మన దగ్గరకు వచ్చి మీరే ట్రీట్ చేశారు? నేను ఇమీడియట్ గా థొరకోటమీ చేసాం, చెస్ట్ ఓపెన్ చేసి. ఎక్కడ తగిలింది సార్ అది బుల్లెట్? ఆర్మ్ నుంచి, ఆర్మ్ లో ఎంట్రీ, మళ్ళీ ఆర్మ్ లో ఎగ్జిట్, మళ్ళీ చెస్ట్ లో ఎంట్రీ. ఇక్కడ లంగ్ 2 లోబ్స్ ఉంటాయి లెఫ్ట్ సైడ్. అప్పర్ లోబ్ లో లోపల 2 హోల్స్, పెద్ద 2 హోల్స్ క్రియేట్ చేసింది. లోపల ఇరుక్కుపోయి అక్కడ ఆగిపోయింది. సో తీసారా? తీసాం సక్సెస్ఫుల్లీ. వీడియో ఉన్నాయి మా దగ్గర, పిక్చర్స్. అది రిమూవ్ చేసి రిపేర్ చేసాం లంగ్ ని. పేషెంట్ డిడ్ వెల్. ఇప్పుడు ఇప్పుడు చెకప్ ఫాలో అప్ వచ్చాడు. గుండెకు సమీపంలో జరిగింది. లక్కీగా అది గుండె తాకలేదు, ఓన్లీ లంగ్ వరకు కన్ఫైన్ అయింది. అంటే ఇంతకుముందు ఇది అబ్జర్వ్ తీసుకుంది, అది ఇంపాక్ట్ ని ఆర్మ్. లేకపోతే అది లోపల అంటే ఇటు నుంచి కాల్చడం, అంటే ఈ సైడ్ నుంచి కాల్చడం వల్ల ఇట్లా అది వెళ్ళిపోయింది. సో ఇట్లాంటి గతంలో చేశారా సార్? ఈ బుల్లెట్ ఇంజరీ చేయలేదు, ఇదే ఫస్ట్ టైం. మామూలుగా ఎమర్జెన్సీ ట్రామా చేస్తాం, ఈ లంగ్ ఇంజరీస్ కానీ, వాస్కులర్ ఇంజరీస్, రక్తనాళాలకి ఇంజరీ, ఫ్రాక్చర్స్ అయినప్పుడు కానీ, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లో రక్తనాళాలు బాగా డ్యామేజ్ అవుతాయి, వాటికి చేస్తాం బైపాస్.